ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పే జ్యోతిషం మే నెల 25 నుంచి 31 వరకు ఈ 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ, తులారాశి వాళ్ళ శాస్త్రం, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. తులారాశి వాళ్ళ శాస్త్ర చిలిక తులారాశి వాళ్ళకి జగన్మాత కంచి కామాక్షి ఎక్కడుంది? తమిళనాడు. సెకండ్ శక్తిపీఠం. ఫస్ట్ శక్తిపీఠం ఎక్కడ? శాంకరదేవి శ్రీలంక. సెకండ్ శక్తిపీఠం కంచి కామాక్షి. మూడవ శక్తిపీఠం శుంకులాదేవి. నాలుగవ శక్తిపీఠం చాముండేశ్వరి, జోగులంబ, బ్రహ్మరంబ, కొల్లాపురి మహాలక్ష్మి, ఏకవీరిక, గిరిజాదేవి, కామరూపిణి, మాదేవేశ్వరి, పార్వతిక, మాణికంబ, కామరూపిణి, మంగళాగౌరి, వైష్ణుదేవి, విశాలాక్షి, బాసరా సరస్వతి. 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు. 12 జ్యోతిర్లింగం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు ఏవేవి? ఒకటి ఉజ్జయిని, ఒకటి కాశీ, ఒకటి శ్రీశైలం. 12 జ్యోతిర్లింగం లోపల కలిసి ఉన్న లింగాలు, అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు మూడే మూడు. ఒకటి శ్రీశైలం, ఒకటి ఉజ్జయిని, ఒకటి కాశీ. ఈ ఉజ్జయిని, కాశీ, శ్రీశైలం దర్శనం చేసుకోవాలంటే ప్రాప్తి, అదృష్టము. ఎల్లి దర్శనం చేసుకుని వస్తే నెత్తి మీద ఉన్న దరిద్రం పటాపంచలం అయిపోయినట్టే. ఏమనుకుంటున్నారు? శ్రీశైల దేవస్థానం అంటే సామాన్య మాట కాదు. సామాన్య మాట కాదంటే అంత గొప్ప విషయం. భూమికి ఆకాశానికి ఎంత, అంతకన్నా ఎక్కువ. శ్రీశైలం దర్శనం చేసుకోవచ్చిన వాళ్ళకి కాలకంటక ఏమీ ఉండదు. నెత్తి మీద దరిద్రం పోయినప్పుడు ఇంకేముంటుంది? మనము నెత్తి మీద పెద్ద ఒక గుండు లేకపోతే పెద్ద మూట నెత్తి మీద పెట్టుకొని తావ పట్టినామండి. నడుస్తూ 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 ఏమవుతుంది? దమ్ము వస్తుంది, యాస్ట్ వస్తుంది, ఎన్నో ఒక కూల పడితే ఒక దగ్గర తప్పదు. అదే బరువు దించితే ఎంత దూరమైనా నడవగలం. మూట పెట్టుకుని నెత్తి మీద నడిచింది చూడు, ఫ్రీ మీద నడిచింది చూడు. భగవంతుని దర్శనం చేసుకుని వస్తే ఇక మనం ఫ్రీ నడిచినట్టు. భగవంతుని దర్శనం చేయకుండా నడిస్తే పెద్ద ఒక మూట నెత్తి మీద పెట్టుకుని నడిచినట్టు. అది కరెక్ట్ కాదు. ఈ రాశి వాళ్ళకు మళ్ళొకటి ఏముందంటే మాత్రము పెద్దల సేవ చేయడం, పెద్దల మాట వినడం, ఏదన్నా మాట ఉంటే నీట్గా మాట్లాడడం, ఉల్టాపల్టా మాటలు కాకుండా మనసులొకటి పెట్టుకొని బయటకు చెప్పడం, బయటకు కాకుండా మనసులొకటి చెప్పడం, అది కరెక్ట్ కాదు. ఈ రాశి వాళ్ళకు కొంచెము భార్యాభర్తల సంసారం లోపల చాలా ఆగమాగం అయిపోతుందండి. ఎలా ఆగమంటే భర్త మాట భార్యకి నచ్చడం లేదు, భార్య మాట భర్తకు నచ్చడం లేదు. నీదెంత అంటే నీదెంత, నీది కాదంటే నాది కాదు. అది ఉల్టాపల్టా మాటలు. అలా అనుకొని ఏం దంకను నడుస్తుండ్రు. అలా వెళ్ళకండి. పెద్దల మాట ఎంత వినిపించి చెప్పినా మీరు వినడం లేదు. పెద్దల మాట వినాలి, చాలా గౌరవించి నడవాలి. సంసారం అనేది చాలా గొప్ప విషయం. సంసారం ఒక సాగరం. అంటే సంసారం లోపల కానీ మునిగినవాడు తేలాలంటే చాలా కష్టం. అదే సముద్రంలో మునిగినవాడు బయటికి తేలుతాడు, వస్తాడు గడ్డకి. అంతే తప్ప సంసారం సముద్రం కన్నా చాలా గొప్పది. అందులో వేగాలే జోగాలే చాలా బాగుంటుంది. చిన్నలకు సమాలించాలి, పెద్దలకు సమాలించాలి. అన్నీ మంచి చెడు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. చాలా కష్టం నష్టం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఒకటి ఏమిటంటే మాత్రం కొన్ని రోజులు అవుతుంది, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. కొంచెం తొందరపడకండి, నిదానం చేయండి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం కొంత దరిద్ర గడియ కొన్ని రోజుల నుంచి మాత్రం చాలా చెడ్డగా తిరుగులాడుతుంది మీ ఇంటి మీద. లక్ష్మి ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. పైసా ఆగడం లేదు, రావడం ఉంది, పోవడం ఉంది, కానీ ఆగడం లేదు. కొంచెం చాలా ఎక్కువ ఆలోచిస్తుండ్రు. ఇంతవరకు ప్రేమ విషయం లోపల చాలా మోసపోయారు. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ పెద్దలకు తెలియకుండా నడవడం చాలా తప్పు. మీరు జీవితంలో మేము సుఖపడతామా దుఃఖపడతామా, ప్రేమించుకున్నాం, ముందర మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో, అమ్మాయి మీద అబ్బాయి చాలా ఉంది, అబ్బాయిది ఇష్టం అమ్మాయి మీద చాలా ఉంది, మరి ఇది ఎలా అవుతుందో ఎలా లేదో మరి మీరు చాలా ఆలోచిస్తుండ్రు. కానీ ఒకటి మాట చూడండి,
ప్రేమ నడిచినంత నడిచి తర్వాత చివరికి ఎవరు మోసం చేసినా మోసమే. అది అమ్మాయి అబ్బాయికి మోసం చేసినా మోసమే, ఆ అమ్మాయి అబ్బాయికి మోసం చేసిన ఎవరు మోసం చేసినా అది చాలా తప్పే. దాంట్లో జాగ్రత్తగా ఉండాలి. మనసుకు మనసు తలిగిన తర్వాత, మనసుకు మనసు కరెక్ట్ తెలిసిన తర్వాత, అది అంటారు కదా పెద్దలు ఒక మాట చెప్తుండ్రి, మని కలిసిన మనిషి మాగిన కొండ దొరకాలంటే ప్రాప్తి. నీకు ఇష్టపడ్డ అమ్మాయికి ఇష్టపడ్డ అబ్బాయి మంచివాడికి గుణంకు గుణం దొరికిన అబ్బాయి దొరకాలంటే చాలా ప్రాప్తి. అలా దొరికిందంటే వదిలిపెట్టవద్దు. పెద్దలకి చెప్పాలి, ఒప్పించాలి, చేసుకోవాలి పెళ్ళి. చాలా బాగుంటుంది. ఎందు గురించి అంటే అన్నిటికన్నా గుణానికి గుణం కలవాలంటే చాలా కష్టం, చాలా బాధపడాలి. అలా నడుస్తుంది లేదండి. ఇంతవరకు కష్టాలు, నష్టాలు, చిక్కులు, చికాకులు బాగానే వచ్చినాయి, పోయినాయి. ఇప్పుడు ఈ తులారాశి మీద ఎందుకో ఏమో కానీ ఎక్కువ ఆలోచిస్తున్నారు, చాలా ఆలోచిస్తున్నారు. ఏమాయరా, ఎట్లా ఎరా, నా ఇంటికైతే ఏమాయే, ముందల పైకొస్తామో కిందికి పోతామో, అందరూ ఒక లెక్క అయితే నాది ఒక లెక్కాయి కదా పరమాత్మ. ముందల మేము పైమెట్టు లెక్కుతామా లెక్కమా, గడ్డలు ఎక్కుతామా లెక్కమా, రాజా బతుకుతామా అని ఎన్నో ఒక రకాలుగా ఆలోచిస్తున్నారు. చాలా మంచి జరుగుతుందండి. మీరు ఏం తొందరపడే అవసరం ఏమీ లేదు. దారిద్ర్య గడియ ఉన్నంత కాలం ఉంటుంది. ఎప్పుడు ఉంటుందా? కొన్ని రోజులు అమాష, కొన్ని రోజులు ఈ పుణ్యం, ఎలుగు చీకటి అన్నిట్లో ఉంటుంది. దాంట్లో తొందరపడకుండా భగవంతుని మీద భారం పెట్టి మీరు నడవండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఇంటి దేవునికి మరవవద్దు. ఇంటి లోపల ఏదన్నా బయటికి పనికి వెళ్ళాలన్నా, ఏదైనా కానీ విషయం మీద వెళ్ళాలన్నా, ఏదన్నా పని మీద వెళ్ళాలనుకున్నా కానీ ఇంటి లోపల దీపాహారం పెట్టి ఇంటి దేవునికి మొక్కిపోవాలి. పెద్దల ఆశీర్వాదం, పెద్దలవే ఆశీర్వాదం. ఇంటి లోపల పూజ చేసి నొష్టని కుంకుమ పెట్టుకొని మీరు బయటికి వెళ్ళండి. అది ఎలాంటి పని గుడిక తప్పనిసరిగా జరుగుతుంది. జరిగి ఇంటికి వచ్చిన తర్వాత బహు ఆనందంతో ఉంటారు. కారం రొట్టె తిన్నా అమృతం తిన్నట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది. లైఫ్ అంతా బాగుంటుంది. సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. రాజా బతికే టైం ముందల ఉంది, బతుకుతారు. ఒక్క మాట ఏముందంటే మాత్రం మీరు ఈ మధ్యాహ్నం మీరు నష్టపడుతుండ్రు కదా, అన్నిటికీ ఆ దేవత ఉన్నది. ఒక్కసారి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకురండి. కంచి కామాక్షి అంటే తమిళనాడు వెళ్ళరు కానీ శ్రీశైల దర్శనం చేసుకుని రండి. మీకు జయం జరుగుతుంది. మీ ఇంటి మీద కాలకంటక దరిద్రం అంతా చాలా చెడ్డగా నడుస్తుంది. ఏ పని చేసినా కలిసి రావటం లేదు. ఇంటి మీద మీరు దృష్టి దూరం చేసుకోండి. మీకు రాజా బతుకుతారు. మీకు అంతా జయం జరుగుతుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. వావ్, 4 చాలా మంచి గవ్వలు పడ్డాయి ఈ రాశి వాళ్ళకు. తులారాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 14, రాజపూజ ఫలం 6, అవమానం 3. చూశారా? గురుబలం తక్కువ, శని బలం తక్కువ, గురుబలం కొంచెం ఎక్కువ ఉంది. గురుబలం ఎంత ఎక్కువ వచ్చినా కానీ శని బలానికి చాలా బలం ఉందండి. తొందరపడకండి. శని వచ్చి 3 కూర్చున్నది, అది సతాయిస్తుంది. కొంచెం నిదానంగా నడవండి. భగవంతుని మీద భారం పెట్టి నడవండి. మీకు అంత మంచి జరుగుతుంది. మళ్ళీ ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.